పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు కోసం ప్రపంచ దేశాలన్నీ ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలమవడంతో రెండో దఫా చర్చలపై అందరి దృష్టి నెలకొంది. అటు అమెరికా ఇటు ఇరాన్ సైతం చర్చలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే చర్చలు మళ్లీ ప్రారంభం కావాలంటే రెండు షరతులు అంగీకరించాల్సిందే అని అమెరికా అంటోంది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని, చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని ఇరాన్ వెంటనే పునరుద్ధరించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. దీంతో పాటు చర్చల్లో పాల్గొనే ఇరాన్ ప్రతినిధి బృందానికి ఏ ఒప్పందాన్నైనా ఖరారు చేసేందుకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ అనుమతించే అధికార పత్రాలు ఉండాలని అంటుంది. ఈ రెండు షరతులకు అంగీకరిస్తేనే రెండో దఫా చర్చలు జరుగుతాయని అమెరికా పట్టుబడుతోంది. ఏప్రిల్ 7న ప్రకటించిన 2 వారాల కాల్పుల విరమణ వచ్చే వారంతో ముగియనుంది. ఈలోపే చర్చలు జరిపి ఒక ఒప్పందానికి రావాలని ఇరుపక్షాలు భావిస్తున్నాయి. గతంలో ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు విఫలమైనప్పటికీ రెండో దఫా చర్చలకు సిద్ధమని అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఆ చర్చలు ఎక్కడ జరుగుతాయన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.